హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అనేది టాపిక్తో నేను ముందుకైతే వచ్చేసాను. మొన్న నేను కామెంట్ సెక్షన్, నా ఛానల్లో కామెంట్ సెక్షన్స్ అన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉంటే సో మెనీ కామెంట్స్ అనమాట ప్రెగ్నెన్సీ సిరీస్లో. అందులో వన్ ఆఫ్ ద వీడియోకి అయితే సో మెనీ కామెంట్స్, అవన్నీ నేను అసలు చూడనే లేదు, నేను నిన్న చూసా. సో ఈ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నప్పుడు కొన్ని చాలా రిలేటెడ్గా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. చాలామంది ఒక్క టాపిక్ గురించి అయితే చాలాసార్లు అడుగున్నారు. సో నేనేమనుకున్నానంటే ఓకే, ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కామెంట్లోనే ఒక్కొక్క టాపిక్ ఉంది నాకైతే. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక్కొక్క టాపిక్ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తే ఇంకా వాళ్ళకే కాకుండా ఓన్లీ వాళ్ళకి రిప్లై ఇవ్వగలను, కానీ వాళ్ళ డౌట్ ఇంకా కొంతమందికి ఉండొచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే ఒక వీడియో తీస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో మన ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనే కాదు, ఛానల్లో సో మచ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, సో మచ్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. సో అవన్నీ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. సో ఈ టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాదు. అండ్ అందులో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ప్రెగ్నెన్సీ విషయంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ అనేది ఉంటుంది. లైక్ పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లా అనమాట. చాలా ఫేజ్లు ఉంటాయి. సో ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం ఈజీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ట్రై చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ముందు ఒక చిన్న డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఐఎమ్ నాట్ అన్ డాక్టర్. నాకు తెలిసిన విషయాలు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏమైనా పాయింట్ మిస్ అయితే డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఫస్ట్ మీరు అడగాల్సింది మీ డాక్టర్ని, గైనకాలజిస్ట్ని అడగాలి. సో వాళ్ళు చెప్తే మీకు కొంచెం క్లియర్ ఉంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తుంది, అండ్ దాని తర్వాత కొంతమంది అవుతున్న డేస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా బ్లీడింగ్ అనేది అవుతుంది, లైక్ పీరియడ్స్ అనేది ఇంకా అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అట్లా అవ్వకూడదండి. అసలు అట్లా అవుతుంది అని అంటే మీ బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి కంపల్సరీ. మనకి రెగ్యులర్ పీరియడ్స్ అంటే చాలామందికి 3 days అవుతుంది, 5 days అవుతుంది, 7 days అవుతుంది. 7 daysతో లాస్ట్, ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. సో ఎక్కువ వెళ్తుంది అని అంటే మీ బాడీలో హార్మోన్ చేంజెస్ ఏమైనా అవ్వడం, ఇంబ్యాలెన్స్ అయ్యడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో అన్నీ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇంట్లోనే సింపుల్గా మనం రెగ్యులర్ పీరియడ్స్ రప్పించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేయొచ్చు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్. సో మనం తీసుకుంటున్న ఫుడ్ ఏం తీసుకుంటున్నాం, మెయిన్లీ ఎక్కువగా జంక్ ఫుడ్ అయి ఉండొచ్చు, రోడ్ సైడ్ ఫుడ్ అయి ఉండొచ్చు, హోటల్ ఫుడ్ అయి ఉండొచ్చు, అండ్ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుని ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు, అండ్ దట్టు అవుతున్న డేస్ కన్నా 7 days కన్నా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని అంటే మన ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయాలి. సెకండ్ పాయింట్, తీసుకుంటున్న ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ కూడా తీసుకోవాలి, లైక్ చికెన్, మటన్ ఇవి కూడా తీసుకోవచ్చు. ఫిష్, ప్రోటీన్ ఫుడ్ ఇవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే వెజ్ మనం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఐరన్ ఉన్న ఫుడ్ అనమాట. ఐరన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, వెజిటేబుల్స్, బీట్రూట్ అండ్ ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా మన బాడీలో జరుగుతున్న హార్మోన్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఆ బ్యాలెన్స్ చేయడంతో మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, బాడీ వెయిట్. ఉన్న దానికన్నా మీరు ఎక్కువ వెయిట్, అంటే లైక్ ఏజ్ బట్టి మీ వెయిట్ ఎంత ఉండాలి అనేది ఒక అంచనా ఉంటుంది. దానికన్నా మీరు ఎక్కువగా ఉన్నారు, వెయిట్ పెరగడంలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం, ఓకే, లావ్ అయిపోతూ ఉంటాం.
సో లావ్ అయిపోవడం వల్ల కూడా లోపల ఉన్న హార్మోన్ చేంజెస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అట్లా అనమాట మన బాడీలో ఏం జరుగుతుందో మన బాడీనే ఫస్ట్ మనం మెయింటైన్ చేసుకుంటే ఇర్రెగ్యులర్ కాస్త రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా, బికాస్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తున్నాను, దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత సో వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ తక్కువ అయిపోతారు, బాగా వెయిట్ లాస్ అయిపోతారు ఫుల్గా. ఇక వాళ్ళు ఎంత తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతూనే ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ అవుతాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటేంటి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్పాలంటే ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు, కానీ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఏదైనా తింటే టక్మని లావ్ అయిపోతాను అనమాట. అట్లా ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, అందరి బాడీస్ ఒకలా ఉంటుంది అని ఏం లేదు. మనం తీసుకుంటున్న ఫుడ్ బట్టి మన బాడీలో ఉన్న హార్మోన్ చేంజెస్ అన్నీ కూడా చాలా కంట్రోల్ అవుతాయి. సో వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా చూసుకోండి, కొంతమంది బాడీస్ బట్టి వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోండి, అట్లా అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన బాడీ కూల్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా బాడీ హీట్ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో బాడీ ఎప్పుడూ కూడా కూలింగ్లో ఉంచుకోవడం చాలా బెస్ట్. అంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు తింటున్న ఫుడ్ని. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అసలు నాన్ వెజ్జే తినకూడదా అని నేనైతే చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ తిన్నారు, బిర్యానీ తింటున్నారు అనుకోండి, దానికి తగ్గ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే లైక్ లస్సీ తాగడము, బటర్ మిల్క్ తీసుకోవడము, లేదంటే దాన్ని నెక్స్ట్ డే బార్లీ తీసుకోవడము, అట్లా అనమాట. అట్లా మన బాడీ అనేది ఇంబ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీతో పాటు మనకి ఆనియన్స్, లెమన్ ఇవన్నీ పెడతారు, దాంతో కీరా కూడా పెట్టుకోండి. ఆనియన్ చలవ చేస్తుంది, కీరా కూడా చలవ చేస్తుంది. మనం తీసుకుంటున్న ఫుడ్ హీట్ చేసే ఫుడ్ ఎక్కువ తింటాం, అంటే లైక్ నాన్ వెజ్ అంటే ఫుల్ ఆఫ్ స్పైసీ మసాలా ఇవన్నీ ఉంటాయి కదా. సో అది తీసుకుంటూ దానికి తగ్గట్టు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కూల్ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవాలి. ఇటువంటి హీట్ తీసుకుంటున్నాం కాబట్టి కూల్ తీసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో అట్లా మన బాడీ మన చేతుల్లోనే ఉంటుందండి, మనమే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు లస్సీ, బటర్ మిల్క్, బార్లీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి బార్లీ. అండ్ తర్వాత ఇంకా లెమన్ వాటర్, ఇంకా చాలా ఉన్నాయి. లెమన్ వాటర్లో షుగర్ వేసుకోకుండా పట్టిక వేసుకోండి, ఇంకా మంచిగా పనిచేస్తుంది. సో అట్లా అనమాట కొన్ని ఉంటాయి. అండ్ అది కూడా ఇంకా అవి కూడా లిక్విడ్స్ తీసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే మజ్జిగ అన్నం తినచ్చు. సో మీరు తీసుకుంటున్న ఫుడ్ తర్వాత కొంచెం మజ్జిగ అన్నం తిన్నా అందులో ఉల్లిపాయ వేసుకొని నైట్ అంతా ఉంచేసి మీరు మార్నింగ్ తీసుకున్నా కూడా ఒళ్ళంతా చల్లబడుతుంది. ట్రస్ట్ మీ, ఈ మజ్జిగన్నం అనేది నాకు కూడా చాలా మంచిగా పనిచేసింది. నాకు కూడా బాడీ హీట్ అనమాట, కానీ తగ్గట్టు కంట్రోల్ చేసుకుంటే ఉంటాను. ఎప్పుడు ఏదో ఒకటి బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, బార్లీ తీసుకుంటూ ఉంటాను, లెమన్ వాటర్ టైం ఉంటే తీసుకుంటాను. సో అట్లా అనమాట. కీరా, క్యూకుంబర్ నాకు అస్సలు ఇష్టం ఉండదండి, బట్ ఈ మధ్య నేను అలవాటు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. కొంతమంది ఉత్తిదే తినేస్తారు, అంటే వాళ్ళ స్కిన్ కూడా పీల్ చేయకుండా తినేస్తారు. నాకు అసలు అది ఎందుకు నచ్చదు, స్మెల్ పచ్చివాసన వస్తుంది. కానీ ఈ మధ్య చాలా అలవాటు చేసుకుంటున్నాను, అలవాటు చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను. సో అట్లా మన ఫుడ్లో చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ డెలివరీ నేను ఒక 6 months వరకు బాగున్నా, 6 months తర్వాత నుంచి కొంచెం పెరిగినా అనమాట, బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. సరే, నా గురించి పక్కన పెట్టేస్తే ఇదనమాట, మన బాడీ అనేది ఎప్పుడు కూడా కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఫర్ ఇర్రెగ్యులర్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్లోకి రావడానికి. ఈ పాయింట్స్ అన్నీ మీరు చేస్తూ ఉంటే మీరు ఇంక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని ఏమీ లేదు. చక్కగా ఇంట్లోనే ఇలా క్యూర్ చేసేసుకొని మీ నెక్స్ట్ మంత్ నుంచి చూడండి, 1 month ట్రై చేసి డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ కాస్త రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన ఫుడ్ తీసుకుంటున్న ఫుడ్, మన బాడీ మెయింటెనెన్స్, ఇదంతా కూడా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం ఎవరైతే బాధపడుతున్నారో, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అని అర్థం కదా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకూడదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే డెఫినెట్లీ పీసీఓడియో, పీసీఓఎస్, ఇంకా ఏదేదో అంటారనమాట. నాకు తెలిసిన 2 కాబట్టి 2 చెప్పాను. సో ఇంకేదేదో అంటారు. కాకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మీకు తెలుసు, ఓకే. ఒక 1 month మన ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకొని, మన బాడీని మెయింటెనెన్స్ చేసుకొని, బాడీ హీట్ అవ్వకుండా కూల్గా
బాడీని మెయింటైన్ చేసుకొని చూడండి. డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ నుంచి ఇదే ఫుడ్ మీరు అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ రెగ్యులర్ అయ్యే ఛాన్సే ఉండదు, రెగ్యులరే అవుతుంది ఖచ్చితంగా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ వీడియో కింద ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి, ఇంకా డీటెయిల్గా కావాలి, ఇంకా అనదర్ అంటే ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు, ఇంకా పీరియడ్స్లోనే ఇంకా సో మెనీ టాపిక్స్ ఉంటాయి. సో నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చెప్పమని. సో దాని గురించి అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. దాని తర్వాత ఇంకో టాపిక్ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను తర్వాత. సో ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏమైనా టాపిక్ సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేనైతే టాపిక్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. అండ్ ఐ hope you like the video. Thank you so much for watching this video. Thank you. Bye bye.